శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుప్పావై ధనుర్మాస వ్రతం 27వ పాశురం. ఇక్కడ గోపికలంతా కూడా శ్రీకృష్ణుని చేరి పర అనే వాద్యం కావాలి అని అడగడము, రకరకాలుగా ఆ స్వామిని సేవించడం గురించి విన్నాము. చాలా పెద్ద పర కావాలని గోపికలు కోరారు. అంటే ఏమిటి ఈ వాయిద్యము అంటే, శ్రీకృష్ణుడు త్రివిక్రమావతారం దాల్చినప్పుడు, అంటే శ్రీకృష్ణుడు అంటే శ్రీ మహావిష్ణువు త్రివిక్రమావతారం దాల్చినప్పుడు జాంబవంతుడు ఆయనకు ప్రదక్షిణ చేశాడు. త్రివిక్రముడి విజయాన్ని ప్రపంచమంతా చాటి చెప్పాడు. అది పర అనే ఒక వాద్యం. ఆ తర్వాత శ్రీరామ అవతారంలో రావణ వధ అనంతరం శ్రీరామ విజయ వృత్తాంతాన్ని చాటిన పర మొదటి దానికంటే కూడా పెద్దది. ఆ తర్వాత ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నప్పుడు నేను కుంభనృత్యం చేస్తున్నప్పుడు పట్టుకొని వాయించిన పర చాలా పెద్దది. ఈ మూడింటిని కూడా మీకు ఇస్తాను అని చెప్పి శ్రీకృష్ణుడు గోపికలకు చెప్పాడట. అసలు ఏమిటి పర అంటే పారతంత్ర్య జ్ఞానము. అంటే స్వాతంత్రం అనేది లేకుండా, ఇప్పుడు స్వాతంత్రం అనేది లేదు అని అన్నారు అంటే నాకంటూ ఒక ఆలోచన ఉండదా, నాకంటూ ఒక ఇష్టం ఉండదా అన్న భావన వస్తుంది. అది కాదు స్వాతంత్రం లేకపోవడము అంటే. ఇక్కడ ఈ సందర్భంలో ఏమిటి అంటే, నేను భగవంతుడికి చెందిన వాడిని లేదా చెందిన దానిని, అంతే. భగవంతుడి చేతిలో నేను ఉపకరణాన్ని మాత్రమే. అంతేకాని నేనేదో అలౌకిక శక్తిని, లేకపోతే నాకేదో డబ్బు ఉంది, నాకేదో ఇది ఉంది, నాకు అది ఉంది అన్న భావన లేకుండా నేను భగవంతుడి చేతిలో ఉపకరణాన్ని అన్న అహంకార పరిత్యాగమే పర అని పిలువబడే పారతంత్ర జ్ఞానం. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించి చూస్తే త్రివిక్రమ శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలను ఈ పాశురాల్లో పొగిడినట్టు తెలుస్తూ ఉంది. వాటికే గోపికలు మంగళం పాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే అహంకార పరిత్యాగం చేయక ఈ అవతారాలలో స్వామితోటి పోటీపడిన వాళ్ళు, అంటే స్వామిని ఢీకొట్టిన వాళ్ళు ఎవరు అంటే బలి, రావణ, కంసులు. అందులో బలిది సాత్విక అహంకారం, ఎవరికి హాని చేసే అహంకారం కాదు, కానీ సాత్వికమైన అహంకారం. అందుకే పాతాళానికి అణగదొక్కబడ్డాడు. ఆ తర్వాత రావణుడు, కంసుడిది ఇతరులకు కూడా హాని కలిగించే అహంకారం. అందుకే శాశ్వతంగా నశించిపోయారు. అలాంటి అహంకార పరిత్యాగం చేసి నేను భగవంతుడికి చెందిన వాడిని అన్న భావనతో మెలగగలిగిన పారతంత్ర జ్ఞానం ఏదైతే ఉందో దానిని పర అని, ఒకళ్ళని మించి ఒకళ్ళు, ఒక స్థాయిని మించి మరొకటి, అలాంటి జ్ఞానం కావాలి అని చెప్పి గోపికలు స్వామిని అడగడానికి వచ్చారు. ఆ తర్వాత మంగళాశాసనం చేయడానికి ఎంతోమంది పెద్దలు కావాలని అడిగారు. మంగళాశాసనంలో నిష్ఠులు పెరియాళ్వార్ అంటే విష్ణు చిత్తులు మహానుభావులు, ఆ తర్వాత నమ్మాళ్వారు శఠగోపులు, ఆ తర్వాత ఆ స్వామి యొక్క దేవేరైన శ్రీ మహాలక్ష్మిని మంగళదీపంగా తమకు దారి చూపించమని కోరుకున్నారు. ఇక జెండా పైన సాక్షాత్తు గరుత్మంతుడే. ఆ స్వామి జెండా ఎగరవేస్తే కానీ ఈనాటికి కూడా తిరుమలలో ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవ్వాలి అంటే గరుడాళ్వారితోటే ప్రారంభమవుతాయి. జెండా వందనంతో, జెండాని పైకి ఎగరవేయడంతో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఈ గరుత్మంతుడు వాహనంగా ఉండడం కూడా, ఆ సేవ కూడా ఎంతో ప్రధానమైంది. ఆ తర్వాత చాందినిగా అనంతుణ్ణి పంపించడానికి అంగీకరించాడు మహావిష్ణువుగా ఉన్న శ్రీకృష్ణుడు. అంటే ఈ స్వామి మధురా నగరంలో జన్మించి రేపల్లకు వచ్చేటప్పుడు తన 5 తలలతోటి పడగపట్టి కాపాడినవాడు ఆదిశేషుడు. ఆ తర్వాత స్వామికి పడక, ఆసనము, వస్త్రము, పాదుకలు, తలగడ, ఛత్రము, చాందిని, ఇలా వివిధ రూపాల్లో సర్వేశ్వరుని సేవించినవాడు మన అనంతుడు. అలాంటి స్వామినే మనకు చాందినిగా ఇవ్వడానికి అంగీకరించారు. ఇలా ఏమిటి అంటే పైకి మామూలుగా కనిపిస్తూ ఉన్న అంతరార్థం ఎంతో ఎక్కువగా ఉంది. ఆ తర్వాత 27వ పాశురంలో ఇంకా ఏమని అడుగుతున్నారు, ఇంకా ఏం కావాలని అడుగుతున్నారు వ్రతానికి అంటే, கூடாரை வெல்லும் சீர்கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரும் செம்மானம்
நாடு புகழும் பரிசினால் நன்றாகச் சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடுகமே என்றனையப்பல் கல்னும் யாமணிவோம் ஆடையுடப்போம் ஆதன் பின்னே பால் சோறு மூடனை பெய்யுது முளிங்கை வழிவாரக் கூடி இருந்து కుళిరిందేలోరెంబావాయ్. అంటే ఏమిటి అంటే దీని అర్థం ఏమిటి అంటే తనతో కూడని శత్రువులను జయించే కళ్యాణ గుణగణ సంపద కలిగిన గోవింద అని చెప్పి కీర్తిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కృష్ణుణ్ణి రకరకాల పేర్లతో పిలిచారు, కానీ గోవింద అంటూ ఎంతో ఆర్తిగా పిలిచిన పాశురం ఇది. ఆ తర్వాత నిన్ను కీర్తించి వ్రతానికి సాధనమైన పర అనే వాయిద్యాన్ని మేము పొందాము. ఈ పొందిన వాద్యం ఎలా ఉండాలి అంటే పొందదలిచిన ఘన సన్మానం లోకులందరూ పొగిడే తీరులో ఉండాలి అని అన్నారు. అంటే ఏమిటి, ఇక్కడ గోపికలకు పేరు ప్రతిష్టలు పొందాలి అన్న కోరిక కలిగిందా, లేకపోతే ఇంకేదన్నా సమ్మోహనంలో ఉన్నారా అని అంటే అలాగా కాదు. ఇక్కడ ఏమిటి అంటే భగవంతుడితోటి సంశ్లేషం, అంటే భగవంతుడి స్పర్శ పొందిన తర్వాత ఎంతసేపటికి ఏమిటంటే ఏదైనా గుణగానం చేశాము, ఇప్పుడు పర అనే వాద్యము అంటే భగవన్ నామాలు, భగవంతుడి గుణగణాలు వివరిస్తూ ఉండడం. అలా చేశారు గోపికలు అని అందరూ గొప్పగా చెప్పుకోవాలి అని ఇక్కడ అడిగినట్లు వినిపిస్తూ ఉన్నా, వినేది భగవన్నామం, మనసులోకి వెళ్ళేది భగవంతుడి లీలలు. కాబట్టి అందరూ తరిస్తారు. అలా తరించడానికి మేము ఒక ఉపకరణం అవుతున్నాము అంతే. ఆ ధ్యాస వాళ్ళకు ఉంటుంది. కానీ లోకమంతా కూడా అటు కృష్ణయ్యని మెచ్చుకుంటారు, ఇటు కృష్ణయ్య గుణగానం చేసిన మమ్మల్ని మెచ్చుకుంటారు. ఉభయ కుశలం అంటారు కదా, అలా ఉండాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. చేతులకు గాజులు మొదలైన ఆభరణాలు, బాహువులకు దండకడియాలు, చెవి కింద భాగంలో దాల్చెడు దుద్దు, పై భాగంలో పెట్టుకునే కర్ణ పువ్వులు, కాలి అందెలు, ఇలాంటి అనేకమైన ఆభరణాలు మేము ధరించాలి అని అడుగుతున్నారు. అంటే ఏమిటివి, లౌకికంగా కనిపించే ఆభరణాలా అంటే కాదు. ప్రహ్లాదుడు చెప్పినట్టు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సౌరికి మొక్కు చేయి చేయి అన్నట్లుగా ఈ ఆభరణాలన్నీ కూడా బాహువులకు దండకడియాలు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా కూడా ఇవన్నీ కూడా భగవంతుడు దయతో నాకు లభించినవి అన్న ధ్యాస కలిగి ఉండి అవన్నీ కూడా భగవదర్పితంగానే వాటిని అనుభవించడము అనేది. ఇవన్నీ కూడా అంటే మామూలుగా లోకంలో ఎక్కడైనా కూడా నాకు డబ్బు ఉంటే నేను దానం చేయగలుగుతాను, నేను ఇంకొకరికి పెట్టగలుగుతాను. నాకే లేకపోతే నాకు సంపాదించుకునే బాధలో ఉంటాను. అలా అవ్వకుండా నలుగురి మేలు కోరుకునే మనస్సు, ఒకళ్ళకి పెట్టగలిగిన చెయ్యి, ఇలాంటి మంచి వాటికి ఉపయోగించగలిగిన సాధనా సంపత్తిని కూడా అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత మంచి చీరలు దాల్చాలి అని అంటున్నారు. ఇంతకుముందు పాశ్రాల్లో మనం జాగ్రత్తగా విన్నట్లయితే కృష్ణుడు నువ్వు ద్రౌపదిని కాపాడడానికి లేకపోతే మరొకళ్ళని కాపాడడానికో గబగబా పరిగెత్తుకుంటూ, గజేంద్రుడిని కాపాడడానికో గబగబా పరిగెత్తుకుంటూ రావడము, అమ్మవారి చీర చెంగు పట్టుకొని రావడము, ఇలాంటి పనులన్నీ చేసావు నాయనా, చాలా కష్టపడ్డావు, ఇక మా కోసం కష్టపడద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు మంచి చీరలు దాల్చాలి అంటే ఏదో ఖరీదైన చీరలు, బంగారు జరి ఉన్నవి అని కాదు. ఎప్పుడు కూడా నువ్వు మా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కాపాడాల్సిన అవసరం రానటువంటి పరిస్థితిలో మేము ఉండాలి, నీకు కష్టం కలిగించని పరిస్థితిలో మేము ఉండాలి అని చెప్పి అంటూ ఉన్నారు. ఆ తర్వాత పాలు, అన్నము ఇవన్నిట్లో కూడా నెయ్యి పోసి ఆ మధుర పదార్థం మోచేతి వెంబడి కారేట్టుగా నీతో కూర్చొని చల్లగా హాయిగా భుజించాలి అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ఏమిటి అంటే మనం జాగ్రత్తగా గమనించి చూస్తే భాగవతంలో దశమస్కందంలో పోతనామాచుల వారు ఎంత
ఎంతో అద్భుతంగా వర్ణించారు. కృష్ణుడు ఆవుల్ని మేపడానికి గోపబాలులతో పాటు ఆ అడవికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం భోజనం వేళైనప్పుడు అంతా ఒక చోట కూర్చొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదార్థం ఇస్తే అవన్నీ కూడా చేతి వేళ్ల మధ్య ఇరికించుకొని వాళ్ళ ఎంగిలి వీళ్ళ ఎంగిలి, కృష్ణ ఇది చూడు, కృష్ణ ఇది తిను, కృష్ణ మా అమ్మ ఇది పెట్టింది, కృష్ణ మా అత్త ఇది పెట్టింది అంటూ ఉంటే అన్ని రుచి చూస్తూ ఒకళ్ళ ఎంగిలి, అసలు నేను పరబ్రహ్మాన్ని వాళ్ళ ఎంగిలి తినడం ఏంటి అన్న ధ్యాస లేకుండా కేవలం వాళ్ళ ప్రేమకు కరిగిపోయి ఏది పెడితే అది తిని వాళ్ళలో ఒకడుగా మమేకమయ్యి జీవించాడు స్వామి. అలాంటి భాగ్యం మాకు కలగాలి, నీకు పెట్టే అర్హత మాకు కలగాలి, నీకు పెట్టే అవకాశం మాకు కలగాలి, నీతో తినే అవకాశం మాకు కలగాలి అని చెప్పి గోపికలు ఇది ఈ వ్రతానికి ఫలము, మేము ఆశిస్తున్న ఫలము అని చెప్పి ఇందులో విన్నవించారు. మనకు గోవింద అన్న నామం ఎంత పరమ పవిత్రం అంటే, గో అన్న మాటకు ఆవు అని, వేదాలు అని, భూమి అని కూడా అర్థం వస్తుంది సంస్కృతంలో. వీటన్నిటినీ కాపాడినవాడు కాబట్టే పరమాత్ముడికి గోవింద అన్న శబ్దం, గో అంటే ఇవన్నీ కూడా ముందుగా చెప్పుకున్నట్టు భూమి, ఆ తర్వాత వేదాలు, ఆ తర్వాత గోవు, వింద అంటే కాపాడినవాడు. ఎన్నో అవతారాలు అలా చేశాడు కాబట్టి స్వామిని గోవింద అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అందుకే ఈనాటికి కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని వెళ్ళేది శ్రీనివాసుని దర్శనం చేసుకోవడానికి, కానీ అక్కడ పిలిచేది మాత్రం ఆపద ముక్కులవాడ, అనాథ రక్షకుడా, గోవింద అంటూనే. అలాంటి అద్భుతమైన ఆ నామాన్ని, ఆ నామం యొక్క మహత్యాన్ని మన తొలి తెలుగు పద కవితా పితామహులైన అన్నమయ్య గారు ఎంతో అద్భుతంగా ఒక్క గోవింద నామాన్నే కాదు ఇంకా మిగతా నామాలను కూడా, అలాగే స్వామి కళ్యాణ గుణగణాలను కూడా ఎంతో అద్భుతంగా తన కీర్తనలో వెలయించారు. గోవింద గోవిందయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద 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 హరి గోవింద, గోవింద 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 హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయను చొను చెలగరి జనులు, గోవింద 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 హరి గోవింద, గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే. అంతేకాదు ఇక స్వామి గుణగణాల విషయానికి వస్తే, పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే, పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే, కొండల రాయనిదే కోరరే, దండిత మాధవుని తలచరు జనులు, గోవింద 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 హరి గోవింద, గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే.
శ్రీ విభుడని తెలియరే, శోభలనంతుని చూడరే, దేవుడు శ్రీ విభుడని తెలియరే, శోభలనంతుని చూడరే, శ్రీ వెంకటనాథుని చేరరే, శ్రీ వెంకటనాథుని చేరరే, పావనమయ్యప్పుడు బతుకరి జనులు, గోవింద 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 హరి గోవింద, గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద యని కొలువరే. ఇలా ఈ గోపికలకైనా ఆండాళ్ళ తల్లికైనా కావలసింది, ఈ ధనుర్మాస వ్రతానికి ఫలితంగా వాళ్ళకి కావాల్సింది ఏమిటి అంటే సదా ఆ గోవిందుని సన్నిధిలో ఉండగలిగేలా, అంటే మానసికంగా అయినా సరే సన్నిధిలో ఉండగలిగేలా నామస్మరణం మానసికంగా అయినా చేసే స్థాయిలో ఎప్పమని కోరుకుంటూ ఉన్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. స్వస్తి.